ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. బాబు ఆడ ఎదురు కూర్చో, సెల్లు నొక్కమాక, సెల్లు పక్కన పెట్టి చెప్పుకోండి, వందనాలు చెప్పుకోండి. ఎండలకు జాగ్రత్తగా ఉండము అని చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారపు వాక్య ధ్యానం అంజూరపు చెట్టు గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని వాక్య భాగముల నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యమని, అంజూరపు చెట్టు వలన కలుగు ప్రయోజనాలేమిటి, అంజూరపు చెట్టు వలన కలిగే నష్టమేంటి అని 3 మాటలుగా నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో నుంచి ఇంక ఎవరు అటు ఇటు తిరగొద్దు, పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం. బైబిల్ చదివేటప్పుడు పోటీలు పడమాకండి. ఒకరు చదువుతున్నప్పుడు మరొకరు సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 48వ వాక్యం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతాన్యేలు ఆయనను అడుగగా, యేసు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. ఇక తలలు పైకెత్తి కాస్త వాక్య ధ్యానాన్ని, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యం చదివేటప్పుడు పోటీలు పడిపోతున్నారు. పోటీలు అలా ఉండకూడదని మీకు సేవకునిగా చిన్న హెచ్చరిక. ఒకరు చదువుతున్నప్పుడు ఒకరు లాగినప్పుడు ఆగితే బాగుంటుంది. రెండవదిగా ఇంకొకరు చదవటానికి కూడా అవకాశాన్ని మనం కల్పించాలి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని దేవుని ప్రేమలో తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్లో రాయబడినటువంటి మాట, ఒక వ్యక్తి దూరంగా ఉండి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ దూరంగా ఉన్న వ్యక్తికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆ వ్యక్తి స్వభావం ఏమిటి, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలాగుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారట దూరముగా ఉండి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నతానేల్
ఓ మంచి యవనస్తుడా, నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను. నీవు గమనించే దానిలో ఒక పరమార్థం కనపడుతూ ఉంది. ఒక వివరణాత్మకమైనటువంటి ఆలోచన కనపడుతూ ఉంది. ఈ నతానియేలు యొక్క ఆలోచన ఏంటంటే, నన్ను గమనించిన దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు, నా పరిస్థితిని చూస్తున్న దేవుడు నా సహోదరుని కూడా చూస్తే బాగుండు. ఆయన కూడా అల్లంత దూరంలో ఉన్నాడు. అని గమనించి ఆ నతానియేలు అనే వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నా తోటి సన్నిహితుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని నేను పిలుస్తాను, అతన్ని నేను పరిచయం చేస్తాను అని ఈ నతానియేలు అనబడుతున్నటువంటి ఈ సహోదరుడు దేవుడితో మాట్లాడుతూ ఉంటేనంట, యేసయ్యతో మాట్లాడుతూ ఉంటేనంట, యేసుక్రీస్తు మరుక్షణాన్నే ఆ వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను పిలవక మునుపే, నేను నిన్ను పరామర్శించక మునుపే, నేను ఆ ఫిలిప్పి అనే వ్యక్తిని నేను గమనించి ఉన్నాను. అతడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశాను. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను అతన్ని గమనించాను. అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే తన మనస్తత్వాన్ని నేను గమనించాను. అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే అతడు ఏ బాధతో ఉన్నాడో నేను గమనించాను. ఏ ఇరుకు ఇబ్బందుల మధ్యలో ఉన్నాడో నేను గమనించాను. ఇంతకు ఈ అంజూరపు చెట్టు, దీని యొక్క విశిష్టత ఏంటి, దీని యొక్క వివరణ ఏంటి అని మనము కాస్త గమనిస్తూ ఉంటే, అంజూరపు చెట్టుకున్నటువంటి కాయలు, మేడి చెట్టుకున్నటువంటి కాయలు ఒకే రీతిగా కనపడతాయి. అందుకే పెద్దోళ్ళు అంటారు, మేడి పండు చూడు మేలిమయుండును, చెప్పాలి, పొట్ట విప్పి చూడు మొత్తం పురుగులే ఉండు. అంజూరపు పండుకు మేడి పండుకు పెద్ద వ్యత్యాసం ఏం లేదు, కాస్త వ్యత్యాసం కనపడుతుంది, పెద్ద వ్యత్యాసం ఏం లేదు. మేడి పండు ఎలాగుంటుందో అంజూరపు పండు కూడా అలాగే ఉంటుంది. కానీ మేడి పండులో రుచి అనేది తక్కువగా కనపడుతుంది. అంజూరపు పండులో కాస్త రుచి కనపడుతుంది. ఎప్పుడైనా దోర్నాల బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఈ కంట కనపడితే ఒక్కటైనా ఒక 10 రూపాయలు ఇప్పించుకొని దాన్ని తీసుకొని తిని చూడండి, మీకు అర్థమవుతుంది. మేడికి పండు మనం తీసుకొని తిన్నప్పుడు కాస్త వగరుగా కనపడుతుంది. మేము అందుకే ప్రార్థన ముగించుకొని వెళ్ళేటప్పుడు నీళ్ళ ట్యాంకీ దగ్గర, మీకు తెలుసో తెలియదు, పెద్ద మేడి చెట్టు ఉంటుంది. కాలనీకి పోయే రూట్లో మేడి చెట్టు ఒకటి ఉంటుంది పెద్దది. మేడికాయలు కాసేటప్పుడు సాయంత్రం ప్రార్థన ముగించుకొని వెళ్ళేటప్పుడు 9:30, 10 అవుతుందా,
ఏమండి ఆ చెట్టు నుంచి రాలి కింద పడి ఉంటాయి. నేను కావాలని ఆ పిల్ల ఆ కింద పడ్డ కాయలన్నీ ఏరుకొని కవర్లు వేసుకొని పోతా. ఎందుకంటే ఆ మేడి పండు తినటం వలన కళ్ళ జబ్బు అనేది రాదంట. కళ్ళ జబ్బు అని అంటే ఏమండి, కళ్ళ జబ్బు అని అంటే కళ్ళల్లో కొంతమందికి పుష్యులు గారుతూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా ఇన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా నాకు తగ్గలే. కళ్ళు ఎప్పుడు చూసినా ఎర్రబడుతూనే ఉంటాయి, సారాలు కనపడుతూనే ఉంటాయి. కళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మేడి పండు అనేది ఏమండి, కళ్ళకు సంబంధించిన సమస్యను చాలా వరకు నివారించడానికి నిదర్శనాలుగా కనపడుతుంటాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మేడి పండు గురించి కూడా ఒక రోజున ఒక వాక్యం తీసుకొని చెప్తాను, బైబిల్లో ఉన్నదే. అది కూడా సిద్ధపాటు చేసుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏ వాక్యం చెప్పినా కూడా బైబిల్లో నుంచి తీసే చూపిస్తా. తీసి చూపించలేదనుకోండి, ఏం చెప్పాడమ్మా ఆయన, చదువుకుంటే పాఠాలు తీసి చెప్పాడు అని అంటారు. అందుకని ఎవ్వరు కూడా క్వశ్చన్ మార్కు నా మీద వేయకుండా ఒక పక్క ఏమండి బయట జరిగే సన్నివేశాలు, రెండో పక్క బైబిలుకు సంబంధించినటువంటి ఆధారాలతోటి వాక్యాన్ని మీకు చూపిస్తూ ఉంటా. ఎందుకంటే బయట చాలామంది యూట్యూబ్లో వాక్యం వింటూ ఉంటారు, చాలామంది యూట్యూబ్లో వాక్యం వింటుంటారు. కాస్త నేను రాంగుగా అని చెప్పాను అనుకోండి, ఎమ్మటే టైపింగ్ వచ్చేస్తుంది, మీరు చెప్పే వాక్యం తప్పు. అంత అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అవునా కదండి? అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకని ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర అడిగి పొందుకొని, అయ్యా నీ ప్రజలకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, కాస్త వారికి అర్థమయ్యే రీతిలో, వారి హృదయాలకు సరిపడే రీతిలో నేను సరైనటువంటి విధానాన్ని బోధించేటట్లుగా నీవు నన్ను అభిషేకించని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఆయన సెలవు పుచ్చుకొని ఈరోజున నిలబడి వాక్యం చెప్పగలుగుతూ ఉన్నాం. మేడి పండుకు అంజూరపు పండుకు కాస్త చిన్న చిన్న తేడాలే కనపడుతూ ఉంటాయి. ఇది రుచి ఎక్కువగా నాలికకు బాగా కనపడుతూ ఉంటుంది, తగులుతూ ఉంటుంది. మేడి పండు అనేది ఒగరొగరుగా కనపడుతూ ఉంటుంది. ఈ రోజున నేను చెప్పబోతున్నటువంటి వర్తమానం ఏంటంటే అంజూరపు చెట్టు గురించినటువంటి విశిష్టతలు. అంజూరపు కాయలు తినటం వలన ఏమండి, కాల్షియము అనేది ఒంట్లో పెరుగుతుందంట. ఏం పెరుగుతుంది? కాల్షియం అంటే మాకేం తెలుసు పాస్టర్ గారు అని అంటారే చాలామంది. అయ్యో ఏందేందో చెమటలు పడుతున్నాయి, నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అని అంటూ ఉంటారు. వాళ్ళలో గమనించాల్సిన విధానం ఏంటంటే కాల్షియం తగ్గింది వీళ్ళలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే బీపీ చెక్ చేసి నీలో కాల్షియం తక్కువ ఉంది, ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, గంట కల్లా రికవర్ అయిపోద్ది అని చెప్తారు. రెండవదిగా గమనిస్తూ ఉంటే ఈ అంజూరపు పండు తినటం వలన ప్రయోజనం ఏంటంటే ఎముకలకొట బలాన్ని కలగజేస్తుందంట. శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విధానాలు ఇవి. ఒక్కొక్క పండులో ఎన్నెన్నో బలానికి సంబంధించినవి దాగి ఉంటాయి. ఈ యొక్క అంజూరపు పండులో ఏమని ఎముకలు గట్టి పడటానికి సంబంధించినటువంటి లక్షణాలు దాంట్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి పాస్టర్ గారు చెప్పాడు,
అని మార్కాపురం పోయి 1 కేజీ తెచ్చుకొని, ఏమండి 1 కేజీ తెచ్చుకొని ఎవరికి పెట్టకుండా కేజీ అయిపోయేంత వరకు తినేదురు. తినమాకండి. ఎంత తినాలనో చెప్పాలి, ఎంత తినాలనో అంతే తింటే చాలా మంచిది. అంతకు మించి మనం తిన్నా మనకు ఏమైంది, వాంతులు అయిపోతాయి. కాబట్టి దేవుని బిడలగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ఏదైనా కూడా లిమిట్లో కొంతమందిని చూడాల, బంతుల కాడికి పోతే కడుపో కంబం షిరు అర్థం కాదు. ఏమండి అప్పటికప్పుడు ఏడంత కడుపు వస్తుందో ఏమో అండి. కేజీ అన్నం తింటారండి, మరి ఆడ ప్లేస్ ఉందో ఏం కతో నాయనో. మీ ఇండ్లకు భోజనానికి వస్తే పల్లె నిండా పెడతారు నాకు. వాయమ్మో ఇంతేడ తినేంతల్లే. తిను పాస్టర్ గారు, తగ్గిపోతున్నావు ఈ మధ్య. అన్నం తింటే ఇంకా తగ్గిపోతా నేను, ఆ సంగతి మీకు తెలియదు. యాతనే ఉంటారు, అక్క కొద్దిగా తగ్గి ఎక్కనంటే, లేదన్న నువ్వు గట్టిగా తినాలా, బాగా వాక్యం చెప్పాలా. వాళ్ళ సంతోషాన్ని నేను కాదనలేక కాస్త ఎక్కువ తింటా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ అంజూరపు చెట్టు ఉన్నటువంటి కాయలు బలానికి సాదృశ్యంగా కనపడుతుంది. బలముతో నింపబడటానికి. ఎప్పుడైతే మనము బలమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటామో, ఆ బలమైనటువంటి ఆహారం వలన మనము ఆత్మీయతలో ముందుకు వెళ్ళటానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. నా తపనంతా ఏంటంటే మీ గురించి కొత్త సేవకులు రావాలా, బలహీనంగా ఉన్నటువంటి వారిని ఆత్మీయ ఆహారం ఇచ్చి బలపరచాలా. పోయిన నెలండి ఎంత బాగా వాక్యం చెప్పారు సేవకులు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పింటున్నా ఆయనకి నేను. అన్నా వందనాలన్నా, సంఘాన్ని వచ్చి బలపరిచారు. ఇంకా గొప్ప సేవకులు మన ప్రాంతంలోనికి వచ్చి బలహీనమైనటువంటి ఘటాలని, బలహీనపడినటువంటి విశ్వాసులని, బలహీనతతో నింపబడినటువంటి వారిని వాక్యం ద్వారా బలపరచాలని ఎంతో తృష్ణ కలిగి నేను, ఏమండి 15వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని 15 రోజుల ముందు నుంచే ఏ సేవకుని పిలిస్తే బాగుంటుంది, మా విశ్వాసులకు తగిన వాక్యము ఏ సేవకుడు బోధిస్తాడు అని ప్రార్థన చేసుకొని ప్రేరేపించబడి ఆ దిశగా ఒక్కొక్క సేవకుని తీసుకొని వచ్చి మీకు ఆత్మీయ ఆహారాన్ని మీకు పంచిపెడుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ ఆత్మీయ ఆహారము తిని బలముతో నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బలముతో ఉండాలని చెప్పి కేజీలు ఎండ వేసుకొని తినమని కాదు. కొన్ని ఊర్లకు పోతే నీకెందుకు, ఏమండి గొడలేసే దండ్యం ఉంటుంది, ఈ నుంచి ఆడ దాకా ఉంటుంది. ప్రతి సంవత్సరం సుంకేసులు పిలుస్తారు నన్ను. ఏందప్పా ఈ సంవత్సరం పిలవలే, మర్చిపోయినట్టున్నారు. పోయి చూస్తే ఏమండి ఇంకా గుడ్డలు కారేసే గుడ్డలు ఏడనో ఏం కథో కానీ ఎక్కువ వరుసగా ఈ నుంచి ఆడదాకా. ఏందిరా అంటే పండగ. 5 బలం పెంచుకోమని కదా, 5 తింటే బీపీ షుగర్లే వచ్చేది, జాగ్రత్త. 5 తింటే అనారోగ్యాలే. బలమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఎవరైతే భుజించగలుగుతారో, ఆత్మీయ సంబంధమైనటువంటి విధానముల వారు ఎప్పుడు చూసినా కూడా బలముతో నడిపించబడుతూ ఉంటారండి.
నేను చెప్పాలనుకున్నటువంటి ఈ దేవుని మాటలు అంజూరపు చెట్టు గురించి 3 మాటలు చెప్తాను. మొదటి మాట, అంజూరపు చెట్టు యొక్క ఆకులు కాపుదలకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. ఏంటిది? దేనికి? అంజూరపు చెట్టు యొక్క ఆకులు చెప్పాలి కాపుదల అంటే దాని ఆకులు చూస్తే పెద్దగా కనపడుతుంటాయి, విస్తరాకుల్లా. ఏ విధంగా కాపుదల? చదవండి బైబిల్లో నుంచి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. వారిద్దరి కన్నులు తెరవబడెను, తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి కచ్చడములు చేసుకొనిరి. కుచ్చడము కాదు, కచ్చడములు. ఇక్కడ గమనిస్తూ ఉంటే అంజూరపు చెట్టు ఆకులట కాపుదలకు ఎవరయ్యా వీరిద్దరు అని అంటే అవ్వ ఆదములు. దేవుడు తోటలో ఉన్నప్పుడు సాయంత్రం వేళ, సంధ్య వేళ యేసు క్రీస్తు ప్రభుల వారు అలా వచ్చి పలకరిస్తూ వారితో కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. అవ్వ ఆదాములు, చెట్లలో చాలా ఫలాలు ఉన్నాయి, రకరకాల పండ్లు ఉన్నాయి, అవన్నీ మీకోసమే. అవి తింటూ మీరు బ్రతుకుతారు, అవి తిని మీ జీవనాన్ని కొనసాగించుకోండి అని ఏదెను తోటలో రకరకాల వృక్ష ఫలాల్ని ప్రభు అయినటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు వాటికి నీళ్లు పోసుకుంటూ, వాటికి అన్ని విధాలుగా నీళ్లు కడుతూ, వాటి వలన వచ్చిన పండ్లన్నీ తినుకుంటూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ తోటలో పండ్లన్నీ మీరు భుజించండి, కానీ ఒక్క పండు మాత్రం తినమాకండి. అది కూడా అడిగారు, తింటే ఏమవుతుంది? దేవుడు చెప్పిన మాట, దానిని నీవు తినకూడదు, దాన్ని తింటే నీవు దిగంబరివైపోతావు, దానిని నీవు తింటే లోక సంబంధమైనటువంటి మార్గాల్లో పడిపోతావు, దాన్ని నీవు తింటే లోక పద్ధతుల్లో కలిసిపోతావు. కాబట్టి దయచేసి ఈ యొక్క తోటలో ఉన్న పండ్లన్నీ తిను, కానీ ఈ పండును మాత్రం ముట్టవాకు చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనుషులను మోసం చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరా వ్యక్తి? నీ ఫ్రెండా? ఎవరండి? నీ ఫ్రెండా? సాతాను. చిన్నగా దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇది తింటే ఏమవుతుంది అని ఈ సాతానట పాము రూపంలో వచ్చి అవ్వమ్మతో మాట్లాడిందంట. ఎవరిలో? అవ్వమ్మ అంటే ఎవరిమే? స్త్రీ అయినా కాదా? కొంతమంది తీయటి మాటలు చెప్తూ ఎమ్మటే పడిపోతారు. తీయటి మాటలు చెప్పారంటే, అబ్బా నువ్వు భలే పాట పాడావక్క అని అంటే, అన్న ఎంత కావాలో తీసుకో,
హోసన్న మినిస్ట్రీలో సేవ చేసేటప్పుడు రేపల్లె ప్రాంతంలో దైవజనులు పాస్టర్ ఆనంద్ గారు హైదరాబాదులో ఇప్పుడు పెద్ద గొప్ప దైవజనుడు, ఆయన హోసన్న మందిరంలో చేస్తున్నాడు. సిస్టర్స్ కూడా ఉన్నారు. ఆమెకు పాట ఎత్తిందిరంటే దేవరాజు గట్లో స్టార్ట్ చేస్తే మార్కాపురం అంతా తిరిగి వస్తుంది. పాట రాదు, పొరపాటుని పాట రాదు, ఇంకా మొత్తం తిరిగి వస్తుంది, ఇంకా ఈ ఊరంతా తిరిగి వస్తుంది. ఇప్పటికి కూడా రాదు ఆమెకి. సీనియర్ సిస్టర్ గారే, పేరెందుకులేండి, ఎందుకంటే లైవ్లో వింటారండి. ఎప్పుడు చూసిన కోపంతో మండిపడిపోతుంటే, బ్రదర్లు అంటే కోపం. నేను బ్రదర్ని, అప్పుడు చిన్న బ్రదర్ని, అసిస్టెంట్. ఏది అడిగినా కూడా ఇచ్చేదే కాదు, ఫలాంది కావాలకంటే ఏదో నా దగ్గర లేదో అని చెప్పేసి చాలా బాధించేదండి. నాకు ముందు బ్రదర్ వేరే ఊర్లో చేశాడంట. వాడిని అడిగాను, రే అక్క నన్ను పట్టించుకోవట్లేదురా, ఏది కావాలని ఇవ్వట్లేదు, కాస్త ఆమె వీక్ పాయింట్ ఏందో చెప్పురా అని అడిగిన. వినాలి, వాక్యం వినాలి. వాడు ఒకటే ఒక సీక్రెట్ చెప్పాడు. ఏం లేదురా, ఆమె పాట పాడిన పాట ప్రార్థన అయిపోయిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అబ్బా అక్క ఈ రోజున అసలు మామూలుగా పాడలేదక్క, ఏసన్న గారు కూడా పనికిరాదు నీ ముందని చెప్పాను, మేరక్క కూడా పనికిరాదు నీ ముందన్నాను, నీకు ఏది కావాలో అది ఇవ్వకపోతే నన్ను అడుగు అన్నాడు. అవునా, ఇదే వీక్నెస్ పాయింట్ అని చెప్పేసి ఏమండి ఆరాధన అయిపోయిందండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఎప్పుడు చీదరిసుకుండేది నన్ను, బెదరో అది తీసుకురాపో, ఇది తీసుకురాపో, ఇది తీసుకురాపో, మీ బెదర్లు మాట ఏండ్రు అని చెప్పేసి ఎప్పుడు చూసినా కూడా చిమ్మ చిమ్మ చిమ్మాని నా మీద ఎగిరేదాము. నేను చిన్నగా రూమ్ దగ్గరికి వెళ్ళి వందనాలక్క అని అన్నా. ఏంటి ఏదో వచ్చావు అని అన్నది. అక్క ఏదో నీతో మాట్లాడాలని వచ్చాను, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, అదే పదిగా వస్తుందే ప్రేరేపిత్రుడు నీతో మాట్లాడాలని దేవుడు పోయి మాట్లాడు అని అంటున్నాడు అన్నట్టు. అప్పుడు దారికి వచ్చింది, ఏందయ్యా అని అని. అక్క ఈరోజు నువ్వు పాట పాడితే అస్సలకి దేవదూతలు దిగొచ్చారక్క అని. అవునా, నాకు దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు, దేవదూతలు ఆకాశం నుంచి వస్తుందే దిగొత్తుర్రక్క నువ్వు పాట పాడుతుంటే అని అన్నది. మా చిన్న చెట్టరా బెదరికి బాదం పాలు తీసుకురా అని అన్నది. ఏ రోజు నన్ను ప్రేమించింది కాదు, ఏ రోజు నన్ను దగ్గరికి తీసింది కాదు, ఏ రోజు నన్ను ప్రేమగా పలకరించింది కాదు. ఎందుకంటే సేవకు వచ్చారు కదా, ఇలాను చూసుకోవాల్సింది మనమే కదా అన్న ఆలోచన మర్చిపోయి, ఏమండి సీనియర్లు అన్నటువంటి ఆలోచన మర్చిపోయి, ఏమండి తక్కువగా చూసేవాళ్ళు. అక్క నువ్వు పాట పాడుతుంటే దర్శనంలో దేవదూతలు దిగొత్తున్నారని అన్న. మే చిన్న చెట్టురా గ్లాసు నిండా బాదం పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకురా అని అన్న. నాకు కాస్తే ఊపిరి వచ్చిందండి. కుర్చేసింది, ఎప్పుడు కుర్చేసింది కాదు, కింద కూర్చుండేను నేను చిన్న పెద్దన్నగా. అప్పుడు కుర్చేసి కూర్చొని ఆయన అని అన్నది. అబ్బా ఎందుకు లేక అన్నది. ఇంకా ఏం దర్శనం కలిగింది అని అన్నది. బాదం పాలు ఇచ్చి తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక బిస్కెట్ వేసాను. ఏందో తెలిసిన, మేరక్క కూడా పనికిరాదక్క నీ ముందన్న. అవునా మా చిన్న చెట్టురో 2000 డబ్బులు తీసుకొని రా అని అన్నది. చూడండి, స్త్రీలలో వీక్ పాయింట్లు ఉంటాయి, స్త్రీలలో వీక్ పాయింట్లు ఉంటాయి. అప్పుడు దాకా కోపడతాడా, అప్పుడు దాకా భర్త మీద కోపడుతుందా ఈమె? ఏమండి ఇంటికి రాగానే అబ్బా నువ్వు చేసిన కూర కమ్మగుందమ్మా అని అంటే ఇంకా పడిపోతుంది. ఇంకా అదేముండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఎమ్మటే ఇంకా ఏమయ్యో ఇదిగో నా కాడ 500 ఉన్నాయి కానీ పొట్టేల కూర తీసుకురాపో.
మేరెక్క కూడా పనికిరాదు నీ ముందని చెప్పేసరికి ఏమడి అమ్మటే 2000 డబ్బులు తీసుకొచ్చి చేతులు పెట్టింది. దగ్గరికి వెళ్ళి ఇది తింటే ఏమవుతుంది, నీవు అలాగా సుందరంగా ఉంటావు, మంచి అందగత్తిగా ఉంటావు, మంచి పొజిషన్లో నువ్వు ఉంటావు అని అపవాదైనటువంటి సాతానట ఆమెను పొగిడేసరికి ఈమె ఆ పండుని తీసుకొని తిని ఆ ఆదాము కూడా ఇచ్చాడట. ఇవ్వగానే బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వారు దిగంబరులై ఉండిరి, వారు దిగంబరులై ఉన్నారని వారికి అప్పుడు తెలిసిందంట. ఎప్పుడు అపవాది చెప్పిన మాటలు వినినప్పుడు, ఎప్పుడు అపవాది వేసినటువంటి ఊరులలో పడినప్పుడు, ఎప్పుడు అపవాది వేసిన తంత్రాలలో ఎప్పుడైతే పడిపోయారో, ఆ మాటలకు లొంగిపోయారో, ఆ మాటలకు ఏమండి సరెండర్ అయిపోయారో, దినమునాట వారు దిగంబరులుగా మార్చబడ్డారు. దేవుడు వచ్చాడు, అవ్వ ఆదాం ఎక్కడున్నారు? ఆ మాటను గమనిస్తూ ఉంటే, అయ్యా నీ స్వరము వినగానే మేము దిగంబరులమైతేమే. ఎవరు చెప్పారా నీకు దిగంబరులమని? నీవు దిగంబరుడమని ఎవరు చెప్పారు నీకు? నీవు దిగంబర స్థితిలో ఉన్నావని ఎవరు నీతో చెప్పారు? అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు ప్రక్కటెముకగా చేసినటువంటి ఈ యొక్క స్త్రీయే అపవాది మాటలు విని దిగంబరత్వాన్ని ధరించుకొని నాకు కూడా దాన్ని తినిపించింది. ఆ సమయానట ఇమ్మీడియట్లుగా వాళ్ళు దిగంబరులను తెలిసి వెంటనే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి వాటిని ఏమని కుట్టుకొని వస్త్రాల్లాగా కప్పుకున్నారట. అంటే ఈ అంజూరపు చెట్టు ఏమండి ఒక మనిషిని కాపాడటానికి చిహ్నంగా కనపడుతుంది. అంజూరపు చెట్టు ఆకులు మనిషిని కాపుదలకు, అంటే పాపములో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడటానికి, లోక సంబంధమైనటువంటి మార్గాల్లో నడిపించబడిన వ్యక్తిని కాపాడటానికి ఈ ఆకులు ఏమి చేయబడ్డాయి అంటే ఏమండి కాపుదలకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఈరోజున దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని మందిరములో అడుగు పెడుతున్న మనము, దేవుని సహవాసములో ఏమని నడిపించబడుతున్న మనము, ఒక కాపుదల అనేది మనకు కావాలి. ఏమిటి ఆ కాపుదల అనంటే, దేవుడు మనకిచ్చినటువంటి కాపుదలలో నడిపించబడాలి. కొంతమందిని గమనియాలి, బయట ఉండి పిలుస్తా ఉంటారు, అన్నావు ఇట్రా ఇట్రా, అన్నావు ఇట్రా, నువ్వే లోపలికి రావచ్చు కదంటే, అమ్మో దేవుని మందిరం నా వల్ల కాదు, దేవుని మందిరంలోకి రావాలంటే నాకు చేత కాదు, నాకు భయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మందిరంలోకి వస్తే నీవు కాపాడబడతామన్నటువంటి విధానములో నడిపించబడవలసినటువంటి వ్యక్తి కూడా దేవుని మందిరంలోకి వెళ్తే నేను ఏమండి అపవిత్రుని అయిపోతానో, నేను ఎక్కడ అపవిత్రపు విధానంలో పడిపోతానో అని చెప్పేసి రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని మందిరంలోనికి అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. దేవుని మందిరము అనేది ఒక కాపుదలకు సాదృశ్యంగా కనపడుతుంది. దేవుని మందిరము అనేది నీకు అపాయము కలుగుతున్నప్పుడు, నీకు అపాయం సంభవిస్తున్నప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీవు నిందల పాలైనప్పుడు, నీవు శ్రమల పాలైనప్పుడు నీకొక షెల్టర్ ఉంది. అదే దేవుని మందిరంలోనికి వస్తే కాపాడబడతామన్నటువంటి ఆలోచన అనేది దేవుని బిడ్డలుగా గుర్తెరగాలంటండి. ఈ అంజూరపు చెట్టు ఆకులట అవ్వ ఆదాముల యొక్క దిగంబరత్వాన్ని కాపాడుతూ ఉన్నాయి.
కాపాడుతూ ఉన్నాయి. ఈ యొక్క కాపుదలలోనికి ఎవరైతే రాగలుగుతూ ఉంటారో నా దేవుడు వారిని సురక్షితంగా కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములో ఒక మాట రాయబడింది, చదవండి ఆ మాటను. 31వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 31. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును అంటే యెరూషలేము అనబడుతున్నటువంటి నామకరణము దేవుని మందిరానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. పక్షులు ఎగురుచు ఏమని సాయంత్రం అయ్యేసరికి తన గూటికి ఏ విధంగా అయితే చేరుతాయో, పక్షులు ఎగురుచు ఏ విధంగా అయితే తన గూటిలోనికి చేర్చబడతాయో, కాపుదలకు నీకొక కాపుదల ఉంది. ఆ కాపుదల ప్రదేశం ఏమిటి అంటే యెరూషలేం. అందుకని ఒక చోట రాయబడింది, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్లో రాయబడింది. యెరూషలేము అనబడగా ఏమండి దేవుని మందిరం. యెరూషలేము అనబడుతున్నటువంటి దేవుని మందిరములోనికి ఎవరైనా కూడా రాగలిగి ఈ మందిరములో నీవు కూర్చోగలిగితే నా దేవుని కాపుదల నిన్ను వెంటాడునుగాక, నిన్ను వెంటాడునుగాక. చాలామంది అంటుంటారు ప్రార్థనకు రాకూడదా, కూర్చోకూడదు అంటే చిన్న అలవాటు ఉందన్న, చిన్న అలవాటు. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోవచ్చుగా అంటే చిన్న అలవాటుని బట్టి రాలేకపోతున్నా. నేనంటాను, నీకు ఏ అలవాటున్నా, నీకు ఏ అలవాటున్నా దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చో. నీకు ఏ అలవాటున్నా, ఏ చెడు వ్యసనాలున్నా, ఏ చెడు తలంపులున్నా, ఏ చెడు అనారోగ్యాలు ఉన్నా, ఏ చెడు మార్గాలను నడిపించబడుతున్నా కూడా దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు కూర్చో. నిన్ను పట్టుకోవాల్సిన బాధ్యత నా దేవుడు తీసుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులే కదయ్యా, ఎవరు చెప్పారు? మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు అవుతారండి? పరిశుద్ధుల కోసం వచ్చాడా దేవుడు ఈ భూమి మీదకి? రాలే. పాపాత్ములైనటువంటి మన కొరకు పాపముతో నిండిన మన జీవితాలలో ఏమని తన మహిమైశ్వర్యాన్ని కుమరించి నీతి మంతులుగా చేర్చే లిస్టులోనికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి పాపము లేని యేసయ్య మన భూమి మీదకి వచ్చి మన పాపాన్ని తుడిచివేయటానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేశాడు. అదే దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి రాగలిగితేనంట మన కుటుంబాలకు క్షేమాధారంగా దేవుడు నిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు యొక్క ఆకులు కాపుదలకు సాదృశ్యంగా కనపడుతుంది. కాపుదల. అందుకనే నేను 2-3 చెప్పాను, ఎండలు బాగా కాస్తున్నాయి, అవసరమైతే చర్చి తాళాలు తీసుకొని అయినా చర్చిలో కూర్చోండి ఎండ కాసేటప్పుడు. పిల్లలు ఎండకు అల్లాడిపోతారు, చర్చి తాళాలు తీసుకొని కూర్చోండి ఆ ఎండలు పోయేదాకా అని చెప్తున్నాను. మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇంట్లో కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటే, వేడిగా ఉంటే చర్చి తాళాలు తీసుకొని కాసేపైనా కూర్చోండి. దేవుని మందిరంలో కాపుదల. దేవుని మందిరంలో ఏమండి, ఒక్క దినము గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి, ఎండ తీవ్రత ఎక్కువైతుంది కాబట్టి, కాస్త మందిరంలోకి వస్తే నీడ ఉంది కాబట్టి, మందిరంలోకి వస్తే కాపుదల ఉంటుంది కాబట్టి కాస్త సాధ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు ఆకులు అనేవి కాపుదలకు సాదృశ్యంగా కనపడుతుంది. కాపుదలకి. రెండవదిగా గమనిస్తూ ఉంటే అంజూరపు
పండ్లు దేనికి సాదృశ్యంగా కనపడుతూ ఉందంటే స్వస్థతకు లేక ఆదరణకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. దేనికి చెప్పాలి? స్వస్థతకు లేక ఆదరణకు. ఆ పురాతనమైనటువంటి దినాలలో బైబిల్లో ఉన్న వాక్య ఆధారం చూసే నేను నీకు చెప్తాను. ఎవరికైనా ఏదైనా గాయం కలిగిందనుకోండి, ఇమ్మీడియట్లుగా ఆ పాతకాలపు మనుషులు ఏం చేస్తారంటే, ఏమండి, ఏదో ఒక ఆకు తీసుకొని వచ్చి గబా దాన్ని పసురు పిండి కట్టుకడతారు. కట్టరా? ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చాలామంది ఏమండి, పెద్దవాళ్ళు, పెద్దరికంగా ఉన్న వాళ్ళకి తెలుసు వాటి గురించిన విధానం. ఏదైనా చిన్న గాయమైతే గబా వెళ్ళి ఏమండి బయటికి వెళ్ళి ఏమండి అది దొరికే స్థలంకి వెళ్ళి గబా వెళ్ళి దాని పసురు పిండినటువంటి అదే ఆకును గుడ్డ కట్టి 2-3 రోజులు దాకుంటే 3వ రోజున నయమైపోతుంది. ఎందుకు అనంటే ఏమండి, దానిలో గాయాన్ని కట్టే లక్షణాలు దాంట్లో ఉన్నాయి, రసాయనాలు ఉన్నాయి కాబట్టి. ఈ రోజున మనం ఏం చేస్తాం? చిన్న గాయం అయితే హాస్పిటల్కి వెళ్తాం. ఆనాటి ప్రజలు ఏం చేస్తారంటే, ఏమండి, ఇలాంటి వైద్యాలు అప్పుడు లేవు, ఇలాంటి పెద్ద హాస్పిటల్ లేవు. ఏమైనా చిన్నదానికి ఏదన్నా వచ్చినా కూడా ఎమ్మటే నాటు మందుల యొక్క విధానానికి అరికెట్టబడుతూ ఉంటారు. ఏదో ఒక ఆకు తీసుకుని వచ్చి ఫలానా చెట్టు పెరిగిందనుకో, అది దేనికో దానికి ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలుసు. అందుకని చాలా మందిని నేను అడుగుతూ ఉంటా, ఈ యొక్క చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అంటే, పాస్టర్ గారు చెప్తే ఇది బారదో అంటారా? వైద్యం నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కూడా నేర్పియకపోయావా అని అంటే వాళ్ళు పొరపాటు నేర్పియరు. అయ్యా నీకు చెబితే పొరపాటు ఎదుటి వ్యక్తికి మారదు. మా తాత ఉన్నాడండి, ఎవరైనా తేలుగుట్టో పాము గుట్టో ఏదన్నా వచ్చిర్రంటే ఆయన పేరు కూడా యాకోబయ్య, దర్శనం యాకోబయ్య, ఈయన కటికెల యాకోబయ్య. హల్లెలూయా. చిన్న తేలుగుట్టి కానీ ఏదైనా పాము గుట్టి కానీ ఆయన దగ్గరికి వచ్చారనుకోండి, ఎట్టబోతాడేమో, ఇంటికి వచ్చిన వెంటనే ఆ చెట్ల లేకపోతాడు. ఏదో ఒక పసురు, ఏదో ఏమండి పిచ్చి కాయలు పిచ్చి మనకట్ట అనిపిస్తుంది. పిచ్చి తెచ్చుకుంటున్నాడే. నేను ఇమ్మీడియట్లుగా ఆయన తీసుకొని వచ్చి పిండి గ్లాసులో దాని మీద పోస్తానంట. ఏమండి గంట కల్లా మనిషిలో ఎక్కిన విషము విరిగిపోతుందంట. విరిగిపోతే రెండవది, ఎవరైనా దెయ్యాలు బట్టి వచ్చిరనుకోండి మా తాత దగ్గరికి, దెయ్యాలు బట్టి వస్తారు. మా తాత దగ్గర బోడిదే ఉంటుందంట. తీసి మొఖాన్ని తహామని చల్లుతాడు. చల్లి, రే చీపురి కట్ట తీసుకురాపో. ఏ కట్ట? చీపురి కట్ట తీసుకురాపో. ఆ మూలంగా ఇంకో చెప్పుంది తీసుకురా అని చెప్పేసి తీసుకొని మా తాత చీపురి కట్ట తీసుకొని ఏమండి తిప్పి యాన్ నుంచి వచ్చావో, దావన వచ్చినవా, డొంకన వచ్చినావా చెప్పి తపామని ఈపు బట్టి తపామని పోతాడు. మళ్ళా చెప్పు తీసుకొని తూతు అని నెత్తి మీద ఒకటి పటామని పోతాడు. ఎట్టబోద్దే దెయ్యం, ఉరుకో. ఆనాటి కాలపు పెద్దవాళ్ళు చేసినాయి, ఆనాటి కాలపు పెద్దవాళ్ళు చేసినవేయి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, అంజూరపు పండ్లు స్వస్థతకు సాదృశ్యంగా కనపడుతుంది. స్వస్థతకు. ఎవరో ఈ వ్యక్తి బైబిల్లో చదివిస్తాను, చదవండి. 2వ రాజులు 20వ అధ్యాయం 7వ వాక్యం. 20వ అధ్యాయం 7వ వాక్యం. 2వ రాజులు. అంజూరపు పండ్ల యొక్క ముద్ద తెప్పించమని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత
చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా దగ్గరికి వెళ్ళాడు ఒక రాజు. రాజా, నా కాలంతా కురుపుతో బాధపడుతుంది, లోలోపల కొరుకుపోతుంది, చచ్చిపోతానేమన్న భయం. అందరికీ వైద్యం చేస్తున్నామంట కదా, అందరికీ అనారోగ్యాలతో వచ్చిన వారిని బాగు చేస్తున్నామంట కదా, రోగాలతో వచ్చిన వారిని ఏదో ఒక పసురుచి బాగు చేస్తున్నావు కదా, రోగాలతో వచ్చే వారికి అన్ని విధాలుగా ఆరోగ్యము కుదుట పడేంత వరకు పంపించే వాడివి కదా అని నాకు కూడా తెలిసింది. ఎవరైనా సామాన్య వ్యక్తి అండి. యెషయా వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసునా? రాజు, రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి హిజ్కియా, రాజ్యాన్ని ఏలుబడి చేసే వ్యక్తి హిజ్కియా. రాజ్య పరిపాలన ఏమండి, అవునంటే అవును, కాదంటే కాదు అన్నటువంటి మాటను శాసనంగా నిలబెట్టే వ్యక్తి రాజట యెషయా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, రాజా, దైవజనుడా, ఓ సామాన్య మానవుడా, ఏదో అందరిని ఏదో బాగు చేస్తున్నామని తెలిసింది నాకు, అందరినీ ఏదో ఒక పసురు ఇచ్చి వారిని బ్రతికిస్తున్నామని తెలిసింది నాకు, అందరికీ ప్రాణాలు పోస్తున్నామని తెలిసింది. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి లోలోపల ఎవరికైనా చెప్పుకుంటే నా యొక్క మర్యాద పోద్దామని భయపడుతున్నానయ్యా. ఏదో నాకు కూడా కాస్త స్వస్థతనియరాదు, నాకు కూడా బాగు చేయరాదు అని సామాన్య మానవుడి దగ్గరికి ఒక రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలుసుకుంటే సామాన్యులైనటువంటి మన దగ్గరికి కూడా ఎవరినైనా కూడా తీసుకురాగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సాయంత్రమే పేరు తెలుసుకొని ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చిండు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. అవునా కదా? ఓయమ్మ, నేను ఎవరినో ఈ ఊర్లో నాకు తెలియదు, నేను ఎవరినో పరిచయాలు లేవు, ఎమ్మెల్యే నా ఇంటికి వచ్చాడా. మనం ఏం చేస్తాం? నలుగురిని అందరూ చెప్పుకుంటాం. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో, ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోయిండా, వారు పరిచయం లేదు కదనంటే ఏంటో. అలాగునే సామాన్య మానవుడి దగ్గరికి రాజ్యాన్ని పరిపాలించే హిజ్కియా రాజు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట, రాజు, అయ్యా, సామాన్య మానవుడా, ఒక దైవజనుడా, ఇదిగో నేను కురుపులతో బాధపడుతున్నానయ్యా, కుష్ఠి కురుపులతో బాధపడుతున్నాను, హాస్పిటల్లో తిరిగాను, నయం కాలే, రకరకాల వైద్యాలు చేపించుకున్నాను, నయం కాలే, దయచేసి నా రోగానికి ఆనకట్టు వేయి, నా రోగం తగ్గిపోతే ఇంకా కొన్ని సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేస్తానయ్యా అని సామాన్య మానవుడి దగ్గరికి వచ్చి బ్రతిల్లాడుకుంటున్నాడంట. బ్రతిల్లాడుకుంటుంటే ఆ దైవజనుడు చూసి ఆయన పడుతున్నటువంటి బాధ ఏంటో గమనించి ఆ దైవజనుడు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను పిలిచి, రాయ్, మన తోట ఉంది కదా, మన సేలో తోట వేసా, నేను మన సేలో పొలంలో తోట వేసా, ఏంటో ఆ తోట అంజూరపు తోట వేసా కదా, ఆ తోటలోనికి వెళ్ళి ఆకులన్నిటిని బీక్కోండ్రా, ఆకులని బీక్కోండ్రా, ఆ తర్వాత ఆ తోటలో కాయలు కాసే ఆకులతో పాటు ఆ కాయలు కూడా తీసుకోనరా. ఎప్పుడైతే ఈయన మాట చెప్పాడో వాటన్నిటిని తీసుకొని వచ్చిన తర్వాత అంట వాటిని బాగా రోట్లేసి దంచాడు. దంచిన తర్వాత ఆయనకు ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే కురుపులతో బాధపడుతున్నాడో ఈ యొక్క సామాన్య మానవుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ముద్దను ఆ స్థలంలోనికి పెట్టి ముద్దలాగా తయారు చేసి కట్టుకట్టాడంట అండి. కొన్ని దినాలకు ఆ రోగం నయమైపోయి సంతోషంగా వస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమి ఆ యొక్క ముద్ద అనంటే అంజూరపు పండ్ల యొక్క ముద్ద. అంటే అంజూరపు పండు స్వస్థతకు, స్వస్థపరచబడటానికి నిదర్శనంగా కనబడుతోంది.
అందుకే ఈ మధ్య కొత్తగా వచ్చింది కొత్త సేవలు, కొత్త సేవలు. పలానా చోట అంజూరపకాయ ఇస్తున్నారంట, పోదాంపా. అంజూరపకాయ ఇస్తున్నారంట, పోదాంపా. అడిగిపోతే గర్భఫలం వస్తుందంట. అంజూరపకాయ తింటే గర్భఫలం వస్తుందా? తిక్కముఖం కాకపోతే చెప్పండి. ఈ రోజున నానా విధములైనటువంటి బోధలకు, నానా విధములైనటువంటి ఏమండి అబద్ధ బోధలకు ఈ రోజున చాలామంది లొంగిపోతున్నారు. నానా విధములైనటువంటి బోధలకి లొంగిపోయి ఆత్మీయ జీవితాలను చెడగొట్టుకుంటున్నారండి. సంఘములో పేరు పోగొట్టుకుంటున్నారు, సావుకుడి దగ్గర పేరు పోగొట్టుకుంటున్నారు. ఏమండి ఆ సంఘములో కూడా విలువ లేకుండా, విలువలేని స్థితిగతుల మధ్యలోకి నడిపించబడిపోతూ ఉన్నారండి. ఎవరైతే 5,000 స్పాన్సర్ చేస్తారో వాళ్ళకు 4 అంజూరపకాయలు. ఎన్ని? నీ మొఖం తగిలేయ్యా. కొట్టుకాడిపోతే కేజీ వస్తాయి 100 రూపాయలకి, పిచ్చి కాకపోతే. ఎన్ని కాయలు? 4. 5,000 స్పాన్సర్ చేశారు. ఇదిగో 4 అంజూరపకాయలు. అవి తిని కడుపున పడి అల్లాడిపోతాం. రకరకాల బోధలు, డబ్బు సంపాదించుకోవడానికి రకరకాల బోధలు. ఏమండి 4 కాయలు ఇస్తున్నారని చెప్పేసి ఏమైతున్నారంటే 5,000 స్పాన్సర్. మైకులో చెప్తున్నా, పలానా 5,000 స్పాన్సర్. చర్చిలో 100 రూపాయలు ఏం శాత కాదు. మళ్ళా చర్చిలో ఒక 100 రూపాయలు కానుకేయడానికి మనసు అవ్వదమే. పెద్దమ్మే అటు గూటి కింద 20 రూపాయలని తీసుకురా. ఏ గోటి కింద? గూడలు పెట్టిన గూటి కింద. తెలియట్లే. ఈ రోజున అబద్ధ బోధలకే ప్రజలు కనెక్ట్ అయిపోతున్నారు. అబద్ధ అద్భుతాలకు కనెక్ట్ అయిపోతున్నారు. ఒక రోజున నేను వీడియోలో చూసా, కళ్ళు కనపడాలని ఎవరన్నా ఉంటే రాండే అని అన్నాడండి. వినాలా, తెలియాలా మీకు కూడా. కళ్ళు అసలు కనపడాలని ఉంటే రాండే అని చెప్పేసి పిలిస్తే ఒక ఆయన ఎగురుకుంటూ పోయిండు. మాకు తెలిసిన ఆయనే, ఎవరో కాదు, నాకు తెలిసిన ఆయనే. ఎగురుకుంటూ పోతే ఏమండి చేయి పెట్టగానే ఏమండి చూడు అని చెప్పి స్టేజ్కి వెళ్ళి చూపించు. జనాలకి వెళ్ళి చూపించే లైట్లు ఉంటాయా ఉండవా? ఇక నాకెట్టున్నాయి ఎదురుగా ఆడంకా ఇటుపక్క 50 అటుపక్క 50 ఉంటాయి. ఆ లైట్ల దెబ్బకు, పోక్స్ దెబ్బకు జనాలందరూ కనపడుతున్నారు. అబ్బా నా కళ్ళు కనపడుతున్నాయి, అయ్యా కళ్ళు కనపడుతున్నాయి నాకు బాగా. దేవుడు బాగా చేసిండు. నీకెందుకని చెప్పేసి పంపించాడా. స్టేజ్ దిగేటప్పుడు ఏమండి అయ్యో నాకు హెల్ప్ చేస్తారండి, నా కళ్ళు కనపడట్లే అంటున్నాడు. అంటే ఇదేంటి చెప్పండి? మరి స్టేజ్ మీద నిలబడినప్పుడు కళ్ళు కనపడటం ఏంది? స్టేజ్ దిగేటప్పుడు కళ్ళు కనపడకపోవటం ఏంది? అబద్ధ బోధలు. వెళ్తారు కళ్ళు కనపడకుండా ఎట్లుంటాయి? ఇటుపక్క 50 ఇటుపక్క లైట్లు అయితే కనపడవు. ఎంత కనపరాడు కనుక ఖచ్చితంగా కనపడుతుంది. ఆ దిగితే కాదు అర్థమయ్యేది, చీకట్లోకి పోతేగా. ఈ రోజున చాలామంది కూడా అబద్ధ బోధలకు కనెక్ట్ అయిపోయి ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వాన్ని సంపాదించుకుంటున్నారండి. ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క నిదర్శనం ఏమిటి అని అంటే దాని ఆకులు, పండ్లు స్వస్థతకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. స్వస్థపరచబడ్డాడు. ఏమండి స్వస్థపరచబడి ఆ వ్యక్తి సంతోషంగా వెళ్ళిపోయాడు. జీవితాంతమంతా ఆ యొక్క మరల ఆ యొక్క అనారోగ్యం పొరపాటుని ఆ స్థలంలో రాలే. కారణం ఏమిటి అని అంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి మొక్క అంజూరపు చెట్టు. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి చెట్టు ఇది.
దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న చెట్టు. ఈ రోజున ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని ఏర్పాటులో నీవు ఉండగలిగితే, దేవుని ఏర్పాటులో నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాగా నీకు తోడై ఉంటాడు. మూడవదిగా గమనిస్తూ ఉంటే, ఏమండి ఇది కాస్త కఠినంగా ఉంటుంది, దీని గురించి ఎందుకులే కానీ తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం.